బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. మా అన్నం తినడానికి పోయినా మా భార్య అనబట్టే ఇట్లా ఫోన్ వచ్చింది కదా, నువ్వు అన్నం ఇట్సబెట్టి పో జల్దీ పో, అక్కడ పిల్లలు పడ్డారట కదా, నువ్వేదో గేట్ బంద్ చేయాలంట కదా, జల్దీ బంద్ చేయపో, వాళ్ళు ఒక ఏళ్ళ బతికితే బతుకుతారు అనేసి నేను తొందరగా వచ్చేసేసిన. ఇక వాళ్ళు అందులో పోయినరు, వచ్చేసిండ్రు. ముగ్గురు పాపం ఎవరు కూడా బతకకుండా 3 డెడ్ బాడీలే దొరికినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లక్ష్మీ కెనాల్ కాడున్న మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇన్సిడెంట్. తండా దగ్గర చూస్తుంటే ఆ తల్లుల శోకాలు మనం చూసినాం. ఇక పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ప్లేస్ స్పాట్ ఇక్కడనే. ఒక్కసారి ఇక్కడ మనకు ఆపరేటర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కళ్ళారా చూసిండ్రు, ఆ సర్చ్ ఆపరేషన్ కూడా వీళ్ళు చూసిన జరిగింది. ఒక్కసారి మనం కెనాల్ వైపు మనం చూస్తుంటే ఎక్కడైతే మనకి ఆ చెట్టు, దట్టమైన చెట్లు, రాళ్ళు ఏవైతే ఉన్నాయో, సో ఆ రాళ్ళ దగ్గర పిల్లలు కారు ఆపుకోవడం ఉన్నారు. సో పిల్లలు అని ప్రతిసారి నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వాళ్ళందరూ కూడా మైనర్లే, కనీసం ఒక్కరికి కూడా 18 ఏళ్ళు నిండని వాళ్ళు. సో వాళ్ళు అసలు కారు ఎట్లా ఎంగేజ్ చేసుకున్నారు అనేది అందరికి ఒక ప్రశ్నార్థకం, ఒక క్వశ్చన్. 6 మంది 1000 రూపాయలు చందాలు వేసుకొని మరి ఒక కార్ని రెంట్కి తీసుకొని రావడం. ఇదే రూట్ నుంచి ముందుకెళ్తే డౌన్ దిగడానికి రూట్ ఉంటుంది. సో అటు నుంచి తీసుకొని వచ్చి ఆ కారు అక్కడ పెట్టుకోవడం, తర్వాత సరదా కోసం అని కొద్దిసేపు ఈత చేయడం, తర్వాత వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏంది అనేది ఒకసారి ఇక్కడ ఉండే ఆపరేటర్తో మనం మాట్లాడదాం. అన్న, సో ఇక్కడ ఆపరేటర్గా ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నారు? మేము ఇక్కడికైతే మాకు వేరే కాడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి ఒక 3 years అవుతుంది మేము వచ్చి. సో చిన్న పోరగాళ్ళు అసలు చెప్పినా ఇంటారా? మీరు బెదిరించినా ఇంటుంటారా? అసలు విన్నారు. కానీ కాకపోతే నిన్న కరెంట్ లేకపోవడంతో పాపం వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు కూడా కొంతమంది మాకు 5-6 మంది హెల్ప్ చేసిండ్రు. మాకు హ్యాండిల్ కొట్టి డోర్లు దించుకొని నీళ్లు స్టాప్ అయిన తర్వాత వాళ్ళు పోలీసులు కూడా చాలా సాయం చేసిండ్రు. వేరే వాళ్ళు కూడా చేసిండ్రు. ఇక్కడ లోపల దిగి ఆ తెప్పలు వేసుకొని ఆ పాతాల గైరి అది వేసుకొని దాంతో చేసి ఒకటి సాయంత్రం 4:30 వరకు కంప్లీట్ 3 డెడ్ బాడీ దొరికినాయి. సో నిన్న మీరు ఇదే టైంకి వచ్చినప్పుడు పిల్లలు కనిపించరా అక్కడ? కారు కావచ్చు, ఫోన్లు చేసిండ్రండి, మాకు తెలియదు. మేము ఆల్రెడీ మా డ్యూటీలో మేము ఉన్నాము. ఇంటికి పోయి లంచ్ చేసుకొని వద్దామన్న టైంకి మాకు ఫోన్ చేస్తుండో తినకు ఫోన్ చేసిండ్రు. కీస్ మా దగ్గర ఉంటాయి కదా, బాక్స్ దానిలో హ్యాండిల్ ఉంటుంది, పవర్ లేదు కదా, ట్రాన్స్ఫర్ ఒకటి ఫెయిల్ అయిపోయింది. దానికోసం అంటే దాని మేము పరిగెత్తుకొచ్చేసి మళ్ళీ హ్యాండిల్ కొట్టే వరకు అలా ఇద్దరితో మాకేడవుతుంది. ఆల్రెడీ మేము కూడా ఏజ్ బార్ అయిపోయినాం కదా, పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేసిండ్రు. ఒక 5-6 వచ్చిండ్రు, హెల్ప్ చేసిండ్రు, హ్యాండిల్ కొట్టినాం. కొట్టిది అన్నట్టు మాకు అదే ఖచ్చితంగా 2-2.5 గంటల టైం తీసుకున్నది. పాప పోలీసులు కూడా వాళ్ళు పిలిచిండ్రు, కొద్దిగా హెల్ప్ చేయాలని కూడా చెప్పారు వాళ్ళు కూడా. అంతే అది చేసిన తర్వాత దాంతో డోర్లు కంప్లీట్ దించుకున్నాక వాటర్ క్లోజ్ అయినాక అప్పుడు వాళ్ళు దాంట్లో దిగి తీసేసి అట్లా జరిగింది. ఒక పిల్లవాడు అక్కడనే దిగి తీసిండు. ఇక తీయగానే ఇంకా ఒక అర్ధగంట అయినాక మళ్ళీ ఇంకొక పిల్లాడు దొరికిండు అక్కడ. అది పాతాల గడిగా అనేసి తాడు కట్టేస్తే అది డ్రాయర్ ఉంటుంది పిల్లలకు, డ్రాయర్ తాకి పైకి లేచిండ్రు. మళ్ళా ఇంకొక పిల్లాడు ఒక గంట అయినాక మళ్ళా తర్వాత ఆ పిల్లాడు అక్కడనే దొరికిండు. 3 ఒకరి దగ్గరనే దొరికిండు. అయితే మేము సడన్గా మొత్తము మా సారు ఫోన్ చేసి ఇక ఇట్లా పడ్డారు అనగానే మొత్తం బంద్ చేసినాం. ఇక తర్వాత అక్కడ దిగి వాళ్ళు తీసేసిండ్రు. 5 అయింది, 5 గంటలకు మొత్తం పూర్తిగా అయిపోయింది. పిల్లలు తీసి బయటికి తిండి తిప్పలు లేకుండా పనిచేసినాం మేము కూడా. పాపం వాళ్ళు కూడా పోలీసులు కూడా చాలా వరకు కూడా అడ్జస్ట్ చేసిండ్రు. ఇక నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేవు, పాపం తెచ్చిచ్చిండ్రు బాటల్లో మాకు. వాళ్ళు చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు నిన్న పొరగాలని చూసినట్టున్నారు, కారేడా అక్కడనే నన్ను పెట్టి ఈ ప్లేస్ లో ఆపిండ్రమ్మా, ఆ ప్లేస్ లో ఆపిండ్రు. వాళ్ళే ఒకడు స్నానం చేసినట్టు ఆల్రెడీ, మళ్ళీ ఇద్దరు నీళ్ళు ఇటు ఫ్రెష్ ఉన్నాయి ఇటు వద్దామని వచ్చిండ్రట. ఇక వాడు ఒక్కొక్కడు పడి అరే వీడిని రక్షించడంతో ఆ ఒకడిని లాగడానికి పోయి ఒకడు పోయి ఇద్దరు పోయి 3 అయిపోయారు. ముగ్గురు ఖతం అయిపోయారు. 4 కూడా పోయే సూచన ఉండేనట, కానీ వాడు కాలు పట్టుకొని వాడు కూడా తీసుకొని బయటకు వచ్చేసిండు. ఆ పిల్లాడే చెప్పిండు పలానా జాగాలో పడ్డరు అని, లేకపోతే మనకు కూడా ఎవరికి కూడా తెలియదు. సో పిల్లలు చూస్తుంటే ఎట్లుండే, పెద్దోళ్ళ చిన్న పిల్లల? ఉంటుందండి, ఒక 20 years లోపే ఉంటారు, 18 years 17 years ఆ లోపే ఉంటారు అంతే. అసలు కాకుండా బుడ్డ పొరగాలు కారు తీసుకొని వచ్చారు, ఎవరైనా పెద్దోళ్ళు ఉండే నా కారు నడపడానికి ఎవరైనా కనిపించారు? వాళ్ళు శివరాత్రి సందర్భంగా మన స్నానాల కోసం వచ్చిండ్రు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈడ స్నానాలు చేసినప్పుడు వీళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు వెనకే ఉన్నారు, వాళ్ళు పడిపోయిన తర్వాత మిగతా వాళ్ళంతా జమ అయిపోయారు, వచ్చేసింది వాళ్ళు.
ఇక్కడ మీరు ఆపరేటింగ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరైనా పోరగాళ్ళు ఇట్లా ఆడుతుడు ఈడ అట్లా ఇట్లా చేస్తుంటే బెదిరిస్తుంటుంటారా? బెదిరిస్తే ఇంటరా? ఇప్పుడు మా డ్యూటీలో ఉన్నామండి, ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఆపరేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము పోయిన తర్వాత ఎవరు వచ్చి మేము చూస్తాం, మేము ఎప్పటికైతే ఉండం కదా, 24 hours ఉండం కదా, నైట్లో ఉండము. ఉన్న సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక ఏమన్నా ఉంటే దానిలో రికార్డుతోనే అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో వస్తే మేము బెదిరిస్తాము, మేము పోయిన తర్వాత వచ్చిన తర్వాత మేము ఏం చెప్పలేము కదా. ఇప్పుడు బెదిరించినప్పుడు అన్నా మీ ఏజ్ కి గౌరవం ఇచ్చిన పోరగాళ్ళు ఇంటరా? ఇక వినాలి, ఏదో చెప్పాలి వాళ్ళని బెదిరించి. ఇప్పుడు కూడా ఇద్దరు వచ్చారు చేపలు పట్ట వాళ్ళకి బెదిరించినాం, ఆయన వాళ్ళు వినకుండా పోయినరాకు ఇంకా ఉన్నారు లోపల. మరి పోలీస్ కంప్లైంట్ చేస్తాం రా బాబా అని అన్నాము అంటే కూడా వాళ్ళు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు, కొందరు భయపడతారు, కొందరు వీళ్ళు ఎందుకు చెప్తాం అన్నట్టుగా పోతారు, అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఖాళీ నీళ్లు చూస్తుంటేనే ఇటువైపు వస్తున్నట్టు ఆ ప్రెజర్ అంతా కూడా అనిపిస్తుంది. అసలు ఈ ఏరియాలో ఇప్పుడు మెషిన్ ఏదైతుందో ఈ ఏరియాలో చేపలు పట్టుడు, దిగి ఆడుడు, స్నానాలు చేసుడు, అసలు ఈ ఏరియా అనువైనదా? డేంజర్ జోన్ కాదు. కానీ దీనికి ఏంటంటే వీళ్ళు పుష్కర్ ఘాట్ కోసం ఇది కట్టారు కదా, దీనికోసం స్నానాల కోసం వస్తారు రెగ్యులర్ గా. ఇక రావడంతో ఆ ప్రకారంగా వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు దానికి సేఫ్టీ అయితే ఏం లేదు కదా. కానీ కాకపోతే ఇది పెట్టకూడదు. ఇప్పుడు మా వర్క్ కోసం అంటే ఇప్పుడు మేము వస్తాం, మా గేట్ లేదు, ఆపరేట్ చేసుకుంటాం, వెళ్తాం మేము. అంటే ఇక మిగతాదంటే వాళ్ళని రానియకుండా ఏమైనా చేస్తే సేఫ్టీ పెట్టచ్చు, పెడితేనే బాగుంటుంది. కూరగాయలు కొందరు సేఫ్టీ ఉంటుంది, అట్లా సేఫ్టీ ఉంటేనే కరెక్ట్ అది. ఇప్పుడు నేను అంతా చిన్న చిన్న పిల్లలే, అసలు అని చూస్తే ఏమనిపించింది అన్న నీకు? ఎందుకంటే నీ సర్వీస్ చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలను చూస్తే బాగా దుఃఖం వచ్చింది. వాళ్ళు చిన్న పిల్లలు అంటే 18-20 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు ఒక పిల్లని తీసిండ్రు, బయటికి తీయగానే నాకు చాలా బాధ అనిపించింది. పిల్లని మంచిగా తీసుకొచ్చి మళ్ళీ గడ్డకేసిండ్రు. మళ్ళీ ఇంకొక అర్ధగంట అయినాక మళ్ళీ ఇంకొక పిల్లాడు దొరికిండు. అట్లా మంచిగా మస్తు బాధ అనిపించింది. వాళ్ళందరూ పబ్లిక్ ఈడ పట్టాలేక అయిపోయిండ్రు. మస్తు చాలా బాధ అనిపించింది మేడం. ఆ ఏజ్ పిల్లలు మన ఇళ్ళలో కూడా ఉంటారు, మన చుట్టుపక్కలలో ఉంటారు. మా అన్నం తినడానికి పోయినా మా భార్య అనబట్టే ఇట్లా ఫోన్ వచ్చింది కదా, నువ్వు అన్నం ఇట్సబెట్టి పో, జల్దీ పో, అక్కడ పిల్లలు పడ్డారట కదా, నువ్వేదో గేట్ బంద్ చేయాలంట కదా, జల్దీ బంద్ చేయపో, వాళ్ళు ఒక ఏళ్ళ బతికితే బతుకుతారు అనేసి మేము తొందరగా వచ్చేసేసిన. ఇక ఆశతో తిండి వదిలిపెట్టేసి అన్నం ఇడిసబెట్టి వచ్చేసినాం. అతను కూడా ఫోన్ చేయగానే ఆయన కూడా ఇడిసబెట్టి వచ్చిండు అన్నం. అట్లా అయినా కానీ అక్కడ మాకు 5 గంటలకు మొత్తం గారు మన గుడ్డే బిస్కెట్లు తెప్పించి తినిపించి మనకు నీళ్ళు తాగిపించారు మాకు. అంటే మేము తినడానికి ముందు వరకు ఫోన్ రావడంతో, ఎందుకంటే పిల్లలు ఎవరి కడుపు ఎట్లా ఉంటుందో సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాం. మరి కానీ వాడు అదృష్టం ఆల్రెడీ వాళ్ళు అందులో పోయినరు, వచ్చేసిండ్రు. ముగ్గురు పాపం ఎవరు కూడా బతకకుండా 3 డెడ్ బాడీలే దొరికినాయి. ఎవరు కూడా పాపం బతకలేకపోయినారు. పోనీ ఇంకా కొంచెం ఆలస్యం అయితే డెడ్ బాడీలోనే దొరికే పరిస్థితి ఉంటుండే ఈ వాటర్ ప్రెషర్. అది అంతకు ముందు మేము ఒక దినం ముందు ఒక 25 థ్రెడ్లు దించినాం మేము ఆల్రెడీ. ఆ ప్రెషర్ గిన నిన్న ఉంటే మాత్రం ఆల్రెడీ దీనికి వెళ్ళిపోతుండే. అది దించడంతో కొద్దిగా వాటర్ స్టోరేజ్ అయిపోయింది. ఇక నిన్న మేము మళ్ళీ హ్యాండిల్ కొట్టి మొత్తం కంప్లీట్ దించడంతో ఇంకా కంప్లీట్ స్టాప్ అయిపోయింది. స్టాప్ కావడంతో అవి దొరికినాయి. లేకపోతే ఆ ఫస్ట్ ఉన్న ప్రెషర్ ఉంటే మాత్రం వెళ్ళిపోతుండే. కెనాల పడితే ఫరక్ పడదు. ఈ మధ్యలో ఇట్లా స్టక్అప్ అయిపోతే ఇంకా కష్టమవుతుంది. ఈ మధ్యలో దీన్ని ఎట్లా వస్తారు, కష్టమవుతుంది కదా, లోపలికి వెళ్ళవలసి వస్తుంది. మళ్ళీ అది కూడా ఇబ్బంది అవుతుండే కదా. ఇట్లా సరదాగా పిల్లలు చేసే ఆటలు లేదంటే సరదాగా ఎంజాయ్ చేసేది ఇంతమందిలో విషాదం నింపుతుంది. సో గానియా తండాలో చనిపోయిన 3 ప్రాణాలు కోల్పోయిన 3 పిల్లల పరిస్థితి అయితే ఇప్పుడు మనం విన్నాం కదా ఇక్కడ ఉంటే. సో ఇప్పటికైనా ఇక్కడికి వచ్చే సెక్యూరిటీని ఇక్కడ పెడితే సో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫర్దర్ కాకుండా ఉంటాయని అనుకుందాం. అండ్ చాలామంది భావన కూడా అది. ఎందుకంటే పిల్లలు కొంతమంది తెలిసి తెలియక లేదంటే ఎంజాయ్ చేద్దామని దీని డెప్త్ ఎంత ఉందో తెలియక అసలు శాండ్ చూసి ఓకే ఇది ఒక బీచ్ లాగుందో లేదంటే ఒడ్డు లాగుందో మంచిగా ఎంజాయ్ చేసిపోవచ్చు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ గురికొచ్చుడు తర్వాత ఇట్లాంటి విషాదం మనం చూస్తున్నాం ఇవాళ. సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేయగానే మాకెందుకులే మెల్లగా పోదామని అనుకోలే, తినే పళ్ళెం తిండిని వదిలిపెట్టి మరి పిల్లల్ని కాపాడడానికి ఎక్కడికెళ్ళో ఊరుకొచ్చారు. కానీ ఆఖరికి పిల్లల్ని డెడ్ బాడీలు తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పాల్సిన పరిస్థితి. సో ఎంతో బాధ అందరికీ కూడా. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళోపారి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఇక్కడ పెట్రోలింగ్ నిరంతరం జరగాలి. కేవలం రాత్రిపూటే కాదు, ఉదయం టైం కూడా ఇక్కడ పెట్రోలింగ్ జరగాలి. అండ్ ఇక్కడ ఒక నిఘా ఉంటే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళా ఇక్కడ జరగకుండా ఉంటాయని అందరూ కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం.